చాలా మంది ఏంటంటే టెన్షన్ అయితే పడుతున్న తర్వాత కొంచెం భయపడుతున్నారు. యూట్యూబ్ ఛానల్కి ఏమైనా అవుతుందా, వైట్ స్టూడియో అప్లికేషన్ మళ్ళీ ఓపెన్ చేస్తే ఏమైనా ఛానల్కి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఛానల్ ఏమైనా అవుతుందా, ఛానల్ ఏమైనా డిలీట్ అయిపోతుందా అని చాలా మందికి అయితే టెన్షన్స్ డౌట్ అయితే చాలా మంది అయితే ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. వైట్ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేయడం ఏమైనా ప్రాబ్లం ఉంది అంటారు కదా. వైట్ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసి చాలా ప్రాబ్లం అయితే ఉంది. ప్రాబ్లం ఏ విధంగా అంటే ప్లస్ వైట్ స్టూడియో అప్లికేషన్ వల్ల లేకపోతే ఏ విధంగా ప్రాబ్లం ఉండాలని చెప్తాను చూడండి. ఇప్పుడు వైట్ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేస్తాం మనము. ఒకటి టైటిల్ చేంజ్ చేయడానికి, లేదా థంబ్నెయిల్ చేంజ్ చేయడానికి, లేదా డిస్క్రిప్ట్ చేంజ్ చేయడానికి, టైటిల్స్ ఏమైనా చేంజ్ చేయడానికి అయితే మనం అయితే ఏం చేస్తాము, యూజ్ చేస్తాం వైట్ స్టూడియో అప్లికేషన్. వైట్ స్టూడియో అప్లికేషన్ మళ్ళీ ఓపెన్ చేస్తే ఎందుకు ప్రాబ్లం అయితే పడుతుంది? చాలామంది అయితే తెలిసిన ఇప్పుడు మీరు 1,00,000 సార్లైనా మీరు ఓపెన్ చేయండి, 1000 సార్లైనా ఓపెన్ చేయండి, 100 సార్లైనా ఓపెన్ చేయండి, కానీ వైట్ స్టూడియో అప్లికేషన్ ఏమైనా అవుతుందా? ఫ్రెండ్స్ చాలామంది మీరు చూసి భయపడుతున్నారు, వేరే వీడియోలో చూసి చాలా భయపడుతున్నారు. అది ఏం కాదు. మీరు వైట్ స్టూడియో అప్లికేషన్ ఏ విధంగా యూజ్ చేయండి. నైట్లో ఓపెన్ చేస్తారా, 10 గంటలకు ఓపెన్ చేస్తారా, నైట్లో 1 గంటకు ఓపెన్ చేస్తారా, అది మీ ఇష్టము. ఓపెన్ చేసినా కానీ భయపడే అవసరం అయితే ఏమీ లేదు. పూర్వంలో వెళ్ళి వైట్ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసి చూడలేము. మనకి వైట్ స్టూడియో అప్లికేషన్ అయితే ఇచ్చారు, మనకి మొబైల్ ఉంది చూడండి. వాళ్ళు క్రియేటర్స్కి ఏమి ఇచ్చారు, వైట్ స్టూడియో అప్లికేషన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా కానీ థంబ్నెయిల్ చేంజ్ చేయడానికి కానీ, టైటిల్ యాడ్ చేయడానికి, ఈ విధంగా అయితే మనకి వైట్ స్టూడియో అప్లికేషన్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. మనం అందుకు ఏం చేస్తాం, చాలా మంది ఏమనుకుంటారు, వీడియోకి వ్యూస్ రాదు, పదే ఓపెన్ చేస్తే ఏమవుతుంది వీడియో. ఫ్రెండ్స్ అది ఏం కాదు, మనకి వైట్ స్టూడియో అప్లికేషన్ ఇచ్చిండే దానికి. ఎందుకంటే మన కంటెంట్ని చెక్ చేయడానికి, కంటెంట్ని చెక్ చేయడానికి. ఏ విధంగా మన వీడియో ఇప్పుడు మనం గంట సేపులో వీడియో అప్లోడ్ చేసావు, లేకపోతే 2 అవర్లో ఎడిసావు, 12 అవర్లో వీడియో ఎడిసావు, మనం చెక్ చేయాలి. వీడియోని చెక్ చేసి మన వ్యూస్ ఎంత ఉంది ఏమని. ఈ విధంగా మనకు వైట్ స్టూడియో అప్లికేషన్ అయితే ఇచ్చారు. పదే ఓపెన్ చేస్తే వైట్ స్టూడియో అప్లికేషన్ మన ఛానల్ డిలీట్ అయిపోతుంది. అది ఎవరికంటే అది తెలిసిన ఇప్పుడు పెద్ద క్రియేటర్స్ ఉంటారు చూడండి, యూట్యూబ్లో పెద్ద క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి, పెద్ద క్రియేటర్స్ ఉంటారు. వాళ్ళకి మన సిపి అంటే కంప్యూటర్ వాళ్ళకి ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఏంది ఉంటుంది, మామూలుగా ఫోన్ అయితే ఉంటుంది మన దగ్గర, ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఉంటుంది చూడండి. ఈ విధంగా మనం వైట్ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసి అయితే ఇచ్చేసుకోవచ్చు. ఎవరికి తెలిసిన ఈ వైట్ స్టూడియో అప్లికేషన్ నుంచి ప్రాబ్లమ్స్ అయితే ఎవరికి ఎక్కువ ఉంటాయంటే మనకైతే వైట్ స్టూడియో అప్లికేషన్ నుంచి అయితే ప్రాబ్లం ఉండదు. మనం ఏమన్నా చూడండి చెప్తా చూడండి, మనకి ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే వైట్ స్టూడియో అప్లికేషన్ నుంచి, ఈ యాప్ నుంచి అయితే మనకు వైట్ స్టూడియో అప్లికేషన్ నుంచి అయితే ప్రాబ్లం అయితే లేదు. ఇది 100% అయితే వైట్ స్టూడియో అప్లికేషన్ నుంచి ప్రాబ్లం లేదు. ఒకవేళ మన ఫోన్లో క్రోమ్ వెబ్సైట్ ఓపెన్ చేసి మనం ఏమో సెట్టింగ్లో వెళ్ళేసి ఏమో చేసామనుకోండి చూడండి, అప్పుడైతే మనకైతే ప్రాబ్లం అయితే జరుగుతుంది. ఎందుకంటే క్రోమ్లో వైట్ స్టూడియో అప్లికేషన్ అయితే చాలా ఇంపార్టెంట్ మన ఛానల్ అది. అందులో చూడండి, కాబట్టి వైట్ స్టూడియో అప్లికేషన్లో సెట్టింగ్స్ వేరే ఉంటాయి. ఇందులో ఏం చేస్తాం, వైట్ స్టూడియో అప్లికేషన్లో సెట్టింగ్స్ ఏముంటాయంటే, ఒకటి అర్నింగ్ చూడొచ్చు, లేదంటే అర్నింగ్ అయితే చూడొచ్చు, తర్వాత వ్యూస్ ఎంత వస్తుంది, తర్వాత వాచ్ టైం ఎంత అయింది, ఈ విధంగా అయితే మనం చూడొచ్చు. థంబ్నెయిల్, టైటిల్ ఈ విధంగా అయితే చేంజ్ చేయొచ్చు. క్రోమ్ వెబ్సైట్లో ఏ విధంగా ఉంటాయి తెలిసిన, దాంట్లో కేటగిరీ చేంజ్ చేయొచ్చు, తర్వాత బేసిక్, తర్వాత డిస్క్రిప్ట్ ఇలాంటివి అయితే మనం చేంజ్ అయితే చేయొచ్చు. అందులో అయితే చాలా సెట్టింగ్స్, A to Z సెట్టింగ్స్ అయితే ఉంటాయి. మనం ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, మేము ఒకవేళ ఎవరికంటే ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు పెద్ద క్రియేటర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర కంప్యూటర్ సిపి అయితే ఆ విధంగా అయితే ఉంటుంది చూడండి. వాళ్ళకి ఏం చేస్తాం, వాళ్ళు ఏమన్నా ఇంత మిస్టేక్ చేయండి, ఏమన్నా వాళ్ళు సిపిలు అయితే చేంజ్ చేస్తారనుకోండి, సెట్టింగ్స్ ఏమన్నా వాళ్ళు తెలియకుండా ఏమన్నా వాళ్ళకి తెలియకుండా ఏదో జ్ఞానంలో ఉండి వాళ్ళు ఏమో సెట్టింగ్స్ అయితే చేస్తారు చూడండి, అప్పుడైతే వాళ్ళకైతే ప్రాబ్లం ఉంటుంది. మనం ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తాం అంటే మన ఫోన్లో ఉండే క్రియేటర్స్ కదా మనకైతే ఏమైతే ప్రాబ్లం లేదు. మీరు ఎవరో చెప్పడం భయపడకండి. మీరు చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, వైట్ స్టూడియో అప్లికేషన్లో వ్యూస్ పదే ఓపెన్ చేసి వ్యూస్ రావని చాలామంది భయపడుతుంటారు. అదేం లేదు. నేను వైట్ స్టూడియో అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తాను, ఇక్కడ డిస్ప్లే అయితే చూపిస్తాను చూడండి. నేను కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా చూడండి, నాకు వ్యూస్ రాలేదు, నాకు వ్యూస్. ఇప్పుడు మన వీడియో చూడండి, వీడియో జనాలు పట్టి, ఇప్పుడు మీ వీడియోని చూడండి, ఒక 1000 మంది చూసారనుకోండి, ఆ వీడియో ఏమి ట్రెండ్లో అయితే జరుగుతుంటుంది. ఒక 50-60 మంది ఎగ్జాంపుల్ చూడండి, డిస్ప్లే చేస్తున్నాను చూడండి, ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తున్నాను చూడండి. వైట్ స్టూడియో అప్లికేషన్ నా వీడియోస్ కూడా అప్పుడప్పుడు డౌన్ అవుతుంటాయి, కొన్ని వీడియోస్ ట్రెండింగ్లో నడుస్తుంటాయి. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరైతే భయపడకేం లేదు. మనం చూడండి, చాలామంది అయితే భయపడుతుంటారు, ఈ విధంగా ఓపెన్ చేసి వ్యూస్ రావు, ఈ విధంగా ఓపెన్ చేస్తుంటే మన ఛానల్ అయితే డెడ్ అయిపోతుంది. ఏమైనా టెన్షన్స్ ఏమి లేదు. మీరు ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు, 1,00,000 సార్లైనా ఓపెన్ చేసి, 1000 సార్లైనా ఓపెన్ చేసి, మీకు ఏమైతే మీ ఛానల్కి అయితే ప్రాబ్లం లేదు. మీరు టెన్షన్ అయితే పడకండి. ప్లస్ ఈ వీడియో అయితే మీకు ఫుల్గా అయితే యూస్ఫుల్గా అనుకుంటాను. ప్లస్ ఈ వీడియోని ఫ్రెండ్స్ వైట్ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేయడం ఏం ప్రాబ్లమ్స్ ఏమంటాయి మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. మీరు టెన్షన్ అయితే తీసుకోండి. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్.